హలో హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసి మొన్న నేను చేసిన వీడియోకి చాలామంది నువ్వు బయట కంట్రీలో ఉండి దేశం గురించి మాట్లాడుతున్నావు అని కామెంట్ చేస్తున్నారు. ఫస్ట్ థింగ్, నేను ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ని. బయట దేశానికి ఎందుకు వచ్చా? చదువుకోవడానికి, జాబ్ చేయడానికి. అండ్ దీని గురించి నేను నెక్స్ట్ మాట్లాడతాను. ఫస్ట్, ప్రొటెస్టర్స్ పార్లమెంట్ని ముట్టడివ్వాలి, పార్లమెంట్ కాలబెట్టాలి, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. సో ఆ పార్లమెంట్ అనేది మన దేశానికి ఒక గర్వకారణమైన ప్లేస్. అండ్ ప్రైమ్ మినిస్టర్ అనేవాడు మన దేశానికి ఒక మే ఇంపార్టెంట్ ఫస్ట్ పర్సన్. అలాంటి వాళ్ళని ప్రజలు ఎన్నుకున్నారు. 1.4 బిలియన్ పీపుల్ ఎన్నుకున్న ప్రైమ్ మినిస్టర్ని నీకెవడికో నచ్చకపోతే నువ్వు తీసేసే అధికారం ఎక్కడిది నీది? నువ్వు నెక్స్ట్ ఎలక్షన్లో ఓట్లు వేసి నీకు నచ్చిన ప్రైమ్ మినిస్టర్ని గెలిపించుకో, నీకు దమ్ముంటే. అంతేగాని మేము కాలబెడతాం, మేము కూల్ చేస్తామంటే అందరు చూస్తూ ఊరుకోరు. మీరు ఒక్కరే లేరు దేశంలో. దేశంలో ఎన్నో ఎవరికి నచ్చిన వాళ్ళు ఉంటారు. బట్ రిజల్ట్ అనేది మ్యాటర్. సో దేశంలో ఇప్పుడు టెర్రరిస్టులు వచ్చి పార్లమెంట్లో బాంబులు పెట్టి కూల్చేసేదానికి నువ్వు చేసేదానికి తేడా ఏంటి? నువ్వు మన ఇండియన్ లాస్ని రెస్పెక్ట్ చేసింది ఎక్కడుంది? అండ్ నీకేదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు కోర్టుకి వెళ్ళాలి. ఆ కోర్టులో వచ్చే పేషెన్స్ నీకు ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఆ పేషెన్స్ లేదు. ఒక్కడ తప్పు జరిగినప్పుడు దాన్ని సాల్వ్ చేసుకోవాలి, కానీ దేశం మొత్తాన్ని తప్పుబట్టి దేశం పరువు తీస్తే అది మనకే నష్టం. ఓకే, ఇప్పుడు నా పాయింట్కి వస్తా. నేను బయట కంట్రీలోంచి మన దేశానికి సపోర్ట్ చేస్తాను. ఎందుకు చేస్తున్నా? నాది నా బిలీఫ్. ఎందుకంటే బయట దేశంలో ఇండియా అంటే రెస్పెక్ట్ పెరిగింది. అది మోడీ వచ్చాకే పెరిగింది. అండ్ సెకండ్ థింగ్, మేము బయట దేశాలు ఉండే వాళ్ళందరూ రెమిటెన్స్ త్రూ నియర్లీ 3.5% ఆఫ్ జీడిపి కంట్రిబ్యూట్ చేస్తున్నాం. $125 బిలియన్ పర్ ఇయర్. డాలర్స్ ఎంత ఇంపార్టెంట్ ఒకసారి ఇలా ఆర్బీఐని అడుగు, లేదా నీకు బాగా తెలిసిన చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళని అడుగు డాలర్స్ ఎంత ఇంపార్టెంటో దేశానికి అని. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ట్రేడ్ డెఫిసిట్ అని ఉంటుంది. ఇది తెలిస్తే నీకు అప్పుడు నీకు అర్థమవుతుంది బయట దేశాల నుంచి జాబులు చేసి డబ్బులు వేసే వాళ్ళు ఎంత ఇంపార్టెంట్ అని. అంటే మనం ఎక్స్పోర్ట్ చేసేదానికన్నా ఇంపోర్ట్ చేసుకునే ఎక్కువ ఉన్నప్పుడు నీకు డాలర్స్ కావాలి. ఆ డాలర్స్ కావాలన్నప్పుడు మన ఫారెన్లో ఉన్న ఇండియన్ నేషనల్స్ జాబులు చేసి ఇండియాకి డబ్బులు వేయడం వల్లే అవి నువ్వు ఇంపోర్ట్ చేసుకోగలుగుతున్నావు. లేదా మన రూపీ ఇంకా పడిపోతుంది. ఇలాంటివి నీకు తెలియదు. తెలియకుండా ఏది పడితే అది కామెంట్ చేస్తారు. సో ఫస్ట్ థింగ్, ఎక్కడున్నా నాకు దేశభక్తి ఉన్నది, నాకు ఇండియా అంటే రెస్పెక్ట్ ఉన్నది, నేను ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నానో నాకు తెలుసు. అండ్ నేను రూల్స్కి ఫాలో అవుతాను. ఐ రెస్పెక్ట్ దెమ్. జై హింద్, జై భారత్.